విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తున్న సామాజిక ఉద్యమ నేత అట్లూరు విజయ్ కుమార్ స్థానిక ఎస్ఆర్కేటీ కాలనీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై కొన్ని కథనాలు రాసిన సందర్భంగా గిట్టని కొంతమంది విలేకరి షేక్ నాగూర్ సుబానీపై దాడి చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విలేకరి నాగూర్ సుబానీని పరామర్శించి జరిగిన వాస్తవాలు తెలుసుకుని వారిపై జరిగిన దాడిని ఖండించిన సామాజిక ఉద్యమ నేత అట్లూరి విజయ్ కుమార్ గారు మరియు పివి రావు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు తుళ్ళూరు శివయ్య గారు ఈ విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా మాల మహానాడు ఖండిస్తుంది, మాల మహానాడు కార్యాచరణ ప్రకటిస్తుంది అని తుళ్ళూరు శివయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాల మహానాడు అధ్యక్షులు వాసుపల్లి భాస్కర్, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండమూడి జ్యోత్స్న గారు, దిశ ప్రొడక్షన్ చైర్మన్ షేక్ షాహీనా గారు, పట్టణ మాల మహానాడు సెక్రటరీ మండాది ధనరాజ్, ప్రసన్న కుమార్, కీర్తిపాటి మండాది చిన్న తదితరులు పాల్గొన్నారు. ఏమో సర్జరీ ఆపరేషన్ ఎప్పుడు చేస్తా ఉన్నారు? రేపా కేసు ఎఫ్ఐఆర్ అయిందా? 307 వచ్చింది కదా, 307 పెట్టారా? వచ్చారా డిపార్ట్మెంట్ పోలీసులు వచ్చారా? ఎమ్మెల్యే గారు తను ఎస్పీ గారు నోటీసులో పెడతామైనా దాన్ని బట్టి ప్రజా సంఘాల దాంట్లో నిర్ణయం తీసుకొని ఏంటా ఆలోచన చేసుకుని దాన్ని వచ్చారు. అరెస్ట్ చేయలేదు. వాళ్ళు కూడా నన్ను కొట్టే సందర్భంలో వాళ్ళకి ఒక దెబ్బ తగిలింది, నా మీద కింద కొట్టాడు. వాళ్ళు దెబ్బ తగిలిందని వాళ్ళు అరెస్ట్ అయితే చేయలేదు. ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు కదా, మాట్లాడి అసలు ఏం జరిగిందా ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. పెద్దోళ్ళ నోటీసులో ఉంది కాబట్టి చూద్దాము. వారు ఇచ్చిన దాని ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారు నోటీసులో పెట్టాను కాబట్టి వారు మాట్లాడతారు. మాట్లాడి ఈ 24 పెట్టట్లేదు, పెట్టాల్సింది 307 కదా, చూద్దాం, మాట్లాడదాం. గౌరవ డిఎస్పీ గారు నోటీసులో కూడా పెడదాం జాగ్రత్తగా. నాకు బాగా అక్కడ ప్రధానంగా గంజాయి అమ్ముతున్నారండి. గంజాయి బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. అయితే గంజాయి అమ్ముతున్నట్టు ఈరోజు ఉదయం సిఐ గారికి ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలా మేము గంజాయి అమ్ముతున్నామని చెప్పి ఇంటిమేషన్ ఇస్తావా పోలీసులకి, మేము గంజాయి అమ్ముతున్నాను చూసావా అని చెప్పి నా మీదకి దాడి చేయడం జరిగింది. 13వ లైన్లో వాడి భార్య, అతను అట్లాగే తురకపాలెంలో వాళ్ళ అన్నదమ్ములు అందరూ వచ్చి మా వెనకాల అత్తా ఉన్నాడు.
అత్తాబుకి అయితే రెస్టారెంట్ ఉంది, ఇంటి షాపు కూడా అత్తాబే రన్నింగ్ చేయిస్తున్నాడు. దీని వెనకాల గోతాల బాజీ, అత్తాబు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని తల్లించుకుంటే నేను చంపేస్తామని చెప్పి ఈరోజు నా మీద దాడి చేయడం చెప్పింది 13 లైన్లో. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదులే కానీ మాది 14వ లైను, వాళ్ళది 13వ లైను.